నగరంలో గణేష్ నిమజ్జనాలైతే కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఇక గణేష్ శోభాయాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు చార్మినార్ నుండి మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ ప్రజెంట్ మనం చార్మినార్ వద్ద చూస్తే మాత్రము పూర్తిగా యొక్క ప్రజెంట్ మనం చార్మినార్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తే మాత్రం శోభాయాత్ర ప్రారంభమైంది. ఈరోజు ఉదయం నుంచే ఒక శోభాయాత్ర సంబంధించి గణేష్ నిమజ్జనం కార్యక్రమం కూడా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికే ఒక చార్మినార్ వద్ద కూడా భారీ విగ్రహాలు కూడా చేరుకొని ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవానికి సంబంధించిన కమిటీ వారికి స్వాగతం పలుకుతున్నారు. అయితే మనం చూడొచ్చు విజువల్స్లో పూర్తిగా ఈ చంద్రాయన్ గుట్ట, ఫలక్నామా, శంషీర్గంజ్, లాల్ దర్వాజాకు సంబంధించిన ఈ యొక్క వినాయకులన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ యొక్క శోభయాత్రలో దీనికి సంబంధించి ఒక చార్మినార్ వద్దకు వస్తున్న లైవ్ దృశ్యాలు కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క శోభయాత్రలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు డ్యాన్సులు వేస్తూ. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇదే తరహాలో ఈ యొక్క వినాయకుని నిమజ్జన కార్యక్రమంలో భక్తులు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా డ్యాన్సులు వేస్తూ ఈ యొక్క ఎంజాయ్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ యొక్క వినాయక నిమజ్జనం సంబంధించిన శోభయాత్రలో చాలామంది కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చార్మినార్ వద్దకు వస్తారు. చార్మినార్ వద్దకు వచ్చి ఈ యొక్క వినాయకు సంబంధించిన శోభయాత్రను కూడా తిలకిస్తారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి చూస్తే మాత్రము దాదాపు ఈ యొక్క 100కు పైగా విగ్రహాలు ఇప్పటికే చార్మినార్ వద్ద కూడా చేరుకున్నాయి. ఇంకా దాదాపు 500 నుంచి 700 వరకు విగ్రహాలు కూడా ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇంకా చార్మినార్ వద్ద కూడా వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రము ఇక్కడ పోలీసులు కూడా ఈ యొక్క శోభయాత్రకు సంబంధించి పూర్తిగా అంటే శోభయాత్ర త్వరగా వెళ్ళిపోయే విధంగా కూడా మొత్తం ఈ యొక్క రూట్ మ్యాప్ను కూడా చాలా క్లియర్ చేస్తున్నారు. దగ్గరుండి పోలీసులు పూర్తిగా ఈ యొక్క శోభయాత్రకు సంబంధించి ఎక్కడ కూడా వినాయకుడు ఆగకుండా శోభయాత్ర కొనసాగే విధంగా కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. కాబట్టి ఇందులో చూస్తే మాత్రం శోభయాత్ర చాలా మంచిగా కొనసాగుతుందని చెప్పి కూడా చాలామంది భక్తులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా చాలామంది భక్తులు ఈ యొక్క వినాయకుని యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చాలామంది వచ్చి ఇలానే తిలకిస్తుంటారు. ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ వినాయకుడు నిమజ్జనం తర్వాత చాలామంది భక్తులు చార్మినార్ వద్ద కూడా వస్తారు. ఎందుకంటే చార్మినార్ వద్ద దీనికి సంబంధించి ఈ యొక్క శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది కాబట్టి ఈ యొక్క కన్నుల పండుగ కొనసాగుతుంది కాబట్టి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వచ్చి పూర్తిగా దీనికి సంబంధించి యొక్క శోభయాత్రలో కూడా పాల్గొంటారు. అయితే ప్రస్తుతం మాత్రము పోలీసులు కూడా పూర్తిగా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము. ఎందుకంటే సీసీ ఫుటేజ్ కూడా అన్ని ఏరియాలో కూడా సీసీ ఫుటేజ్ ద్వారా దీనికి సంబంధించి ప్రత్యేకంగా యొక్క నిఘా కూడా ఏర్పాటు చేశారు. ఆ యొక్క సీసీ ఫుటేజ్ను సంబంధించి చూస్తే మాత్రం ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ ఆ యొక్క సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తూ ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దాదాపు 3 మంది సిబ్బంది ఈ యొక్క బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే చార్మినార్లో పూర్తిగా సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఇందులో చూస్తే మాత్రం పూర్తిగా అన్ని చర్యలు తీసుకునే విధంగా కూడా పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రతిసారి ఎంత ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతుందో ఈసారి కూడా అదే ప్రశాంత వాతావరణంలో శోభయాత్ర కొనసాగేందుకు కూడా పోలీసులు ఒక ప్రణాళిక కూడా ఏర్పాటు చేసుకొని అదే విధంగా దీనికి సంబంధించి ఒక ప్రణాళిక విధంగానే పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఒక చార్మినార్ వద్ద కూడా ఒక్కొక్క విగ్రహం కూడా చేరుకుంటుంది. కాబట్టి పూర్తిగా అంటే విగ్రహాలన్నీ కూడా చార్మినార్ నుంచి ఒక ట్యాంక్ బండ్ వెళ్ళే రూట్ మొత్తం కూడా క్లియర్ అయితే వరకు కూడా ఇదే బందోబస్తు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 3000 మంది సిబ్బందితో పూర్తిగా పాతబస్తీ సౌత్ జోన్లో 50 సమస్యాత్మకమైన ప్రాంతాలు కూడా ఉన్నాయని చెప్పి గుర్తించారు. ఆ 50 సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పారామిలిటరీతో పాటు సిఆర్పిఎఫ్ సంబంధించిన పోలీస్ ఫోర్స్లను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరిగిన క్విక్ రెస్పాన్స్ టీం కూడా ఉంది. ఒక వెంటనే వారిని లిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే ఏదైనా అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తే మాత్రము కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎందుకంటే చార్మినార్ అంటేనే చాలా సున్నితమైన ప్రాంతం. చిన్న గొడవ జరిగినా ఈ యొక్క పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు చిన్న గొడవ జరిగినా ఉపేక్షించేది లేదనేది మాత్రము ప్రధానంగా మొదటి నుంచి కూడా ఇదే చెప్పుకుంటా వస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. కాబట్టి ఇందులో చూస్తే మాత్రము చార్మినార్ వద్ద మాత్రము పోలీసులు సెక్యూరిటీ పరంగా చాలా టైట్ సెక్యూరిటీ కూడా చేశారు. ఇంకా దాదాపు 500 విగ్రహాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే చంద్రాయన్ గుట్ట, ఫలక్నామా, శంషీర్గంజ్
అంతేకాకుండా లాల్ దర్వాజా ఈ యొక్క ప్రాంతాల్లో చాలా వినాయకులు ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే వినాయకులన్నీ కూడా కొన్ని చోట్ల మండపం నుంచి బయటికి తీస్తున్నారు. అక్కడ తీసి ఈ యొక్క శోభయాత్ర తీసుకురావడానికి దాదాపు అర్ధరాత్రి సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి అర్ధరాత్రి వరకు కూడా ఇదే తరహాలో కూడా ఫుల్ సెక్యూరిటీ జోన్గా ఉంటామని చెప్పి కూడా దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మొత్తానికైతే చార్మినార్ వద్ద మాత్రము పూర్తిగా సందడి వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే పూర్తిగా భక్తులు అధిక సంఖ్యలో కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ యొక్క శోభయాత్రలో తిలకించేందుకు కూడా శోభయాత్రను తిలకించేందుకు కూడా ఎక్కువ సంఖ్యలో చేరుకుంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇదే తరహాలో యొక్క శోభయాత్రను తిలకించేందుకు కూడా వస్తుంటారు. కాబట్టి ఈసారి మాత్రము ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చారని చెప్పి కూడా ఇటు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము పోలీసులు అనుకున్న విధంగానే దీనికి సంబంధించి పూర్తిగా అలజడి కాలేదు. ఇప్పటి వరకు కూడా ఇక్కడ కూడా చిన్న అలజడి కూడా కాకుండా పోలీసులు ఫుల్ టైట్ సెక్యూరిటీ కూడా చేశారు. ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు, మరోవైపు విద్యుత్ శాఖ అధికారులు, అన్ని శాఖలు ప్రభుత్వం సంబంధించిన అన్ని శాఖలు పూర్తిగా పనిచేస్తుంది. కాబట్టి ఇంత ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క వినాయకుడి యొక్క నిమజ్జనం కొనసాగుతుందని చెప్పి కూడా ప్రజలు కూడా చాలా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది అనేది మాత్రము ఈ యొక్క ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రభుత్వం కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఏర్పాట్లు కావచ్చు, ఇతర సంబంధించిన అన్ని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా దీనిపైన ఈ యొక్క నిమజ్జనకు సంబంధించిన కార్యక్రమంలో చాలా గట్టి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. పూర్తిగా ఈ యొక్క వినాయకులకు సంబంధించి చూస్తే మాత్రము చార్మినార్ వద్ద ఇప్పటికే అధిక సంఖ్యలో వినాయకులు కూడా వస్తున్న పరిస్థితి కూడా మనము చాలా గమనిస్తున్నాము. ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క రూపంలో కనిపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కొన్ని వినాయకులు వెంకటేశ్వర స్వామి రూపంలో, కొన్ని వినాయకులు యొక్క పూర్తిగా గరుడ వాహనం పైన కొన్ని వినాయకులు, అట్లా ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క రూపంలో కనిపిస్తుండడంతో భక్తులు ఎంతో ఈ యొక్క సంతోషంతో ఈ యొక్క వినాయకులు కూడా చూసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి ఇందులో చూస్తే మాత్రము పూర్తిగా ఈ యొక్క శోభయాత్ర మాత్రం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క ప్రశాంత వాతావరణంలో కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇందులో చూస్తే మాత్రము పోలీసులు కూడా చాలా పకడ్బందీ వాతావరణంలో కూడా ఈ యొక్క ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రతి వినాయకుడికి సంబంధించి ఈ యొక్క పూర్తిగా ఎక్కడ కూడా శోభయాత్రలో ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము.